హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక సుందరమ్మ కంగారుగా రఘు రఘు అని చెప్పి అరుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఏంటమ్మా అని చెప్పి రఘురామ్ అనడంతో, రామలక్ష్మి కనిపించట్లేదురా అని చెప్పడంతో ఇక రఘురామ్ షాక్ అవుతారు ఫుల్గా. ఇక పద్మ కూడా ఇల్లంతా వెతకమన్నయ్య, ఎక్కడా కనిపించట్లేదన్నయ్య అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే జానకి, శ్రీను, ఆద్య వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు. ఇక ఈ మాట విని ఇంట్లో వాళ్ళందరూ చాలా షాక్ అయి ఉంటారు. ఇక వెంకట్రావు మాత్రం, అదేంటి బావగారు, రామలక్ష్మి కనిపించకపోవడం ఏంటి అని చెప్పి అనుమానిస్తూ ఉంటారు. ఇక రఘురామ్ మాత్రం జానకి వాళ్ళ వైపే చూస్తూ ఉంటారు. మరొక పక్కన అస్మిత రామలక్ష్మిని కిడ్నాప్ చేసి శౌర్యకి వీడియో కాల్ చేస్తుంది. శౌర్య పెళ్ళికొడుకుగా పెళ్లి దగ్గరికి బయలుదేరుతూ ఉండగా ఇక వీడియో కాల్ చూస్తూ షాక్ అయ్యి, అస్మిత, ఏంటి నువ్వు చేసిన పని, ముందు నువ్వు అర్జెంటుగా రామలక్ష్మిని వదిలిపెట్టు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక అస్మిత మాత్రం, వదిలిపెట్టేస్తాను సార్, ఎందుకు వదిలిపెట్టను అని అంటూ ఉంటే, ముందు నువ్వు వదిలిపెట్టు అని శౌర్య అంటూ ఉంటాడు. అవును సార్, మీరు ముందు వచ్చి నన్ను అర్జెంటుగా పెళ్లి చేసుకొని నా పక్కనే కూర్చొని నా మెళ్ళలో తాళి కట్టండి, అప్పుడు నేను తప్పకుండా రామలక్ష్మిని ప్రాణాలతో వదిలేస్తాను, లేదంటే రామలక్ష్మిని చంపేస్తాను అని చెప్పి ఇక అస్మిత శౌర్యకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అస్మిత, దయచేసి నువ్వు ముందు రామలక్ష్మిని విడిచిపెట్టు అని చెప్పి ఇక శౌర్య గోల్ చేస్తూ ఉంటాడు. ఇక అస్మిత మాత్రం తన ప్లాన్ని ఏమాత్రం వెనక్కి తీసుకోకుండా సీరియస్గానే ఉంటుంది. మరో పక్కన రఘురామ్ ఇక జానకి వాళ్ళ వైపే చూస్తూ, మన రామలక్ష్మికి ఈ పెళ్లి కాకూడదని చెప్పి మొదటి నుంచి కోరుకుంటుంది వీళ్ళు ముగ్గురే రామలక్ష్మిని కనిపించకుండా చేశారని నాకు అనుమానం. నాకు తెలిసి వీళ్ళు ముగ్గురే దాచేశారు అని జానకి ఇంకా ఆద్య, శ్రీనులను అంటూ ఉంటాడు రఘురామ్. ఇక వెంటనే జానకి, అయ్యో మాకేం సంబంధం లేదండి అని చెప్పి అంటూ ఉంటే, లేదు, వీళ్ళు ఏదో చేసుంటారు, పెళ్ళికి ఇంకా కొంతసేపు మాత్రమే సమయం ఉంది, ఎలాగైనా సరే రామలక్ష్మి నా దగ్గరికి రావాలి అని చెప్పి ఇక జానకి వాళ్ళ వైపు సీరియస్గా చూస్తూ రఘురామ్ చెప్తూ ఉంటారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూసేద్దామా ఫ్రెండ్స్.